ప్రతిదీ కూడా రైతు బంధు గురించి మాట్లాడినాం, ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నాం, సో వాళ్ళ బాధలు తెలుసుకుంటున్నాం, అండ్ డ్రైవర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ నేను ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తా ఉన్నా, మీరు ఆటో డ్రైవర్స్ జీవితాల గురించి కానీ లేకపోతే క్యాబ్ డ్రైవర్స్ జీవితాల గురించి కానీ ఆలోచించిండ్రా? సరే, మీరు ఉచిత ఆర్టీసీ అని చెప్పి ముందే మేనిఫెస్టోలో పెట్టిండ్రు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు అయినప్పటి నుంచి కూడా మేము మొత్తుకుంటా ఉన్నాం, ఉచిత ఆర్టీసీ అనేది రద్దు చేయండి, తీసేయండి అని చెప్పి, ఈ ఉచితాలు వద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని వేడుకున్నాం. ఎందుకంటే మరో శ్రీలంక లెక్క అవుతుంది, తెలంగాణ ఇట్లాగే అప్పులు చేసుకుంటూ పోతే ఆ గ్యారంటీ అదొక్కటి తీసేయండి ఉచితం అనేది అని చెప్పి కూడా చాలాసార్లు చెప్పినాం. బట్ మీరు పట్టించుకోలే. బట్ ఇప్పుడు ఆటో డ్రైవర్ల జీవితం శూన్యంగా మారిపోయింది. ఇది వరకు సగటున రోజుకి 1000-2000 మిగిలించుకున్నటువంటి ఆటో డ్రైవర్లు ఇప్పుడు 500-200 మిగిలించుకుంటున్నారు. సో డైలీ ఫైనాన్సే కడతారా, వాళ్ళ పిల్లల ఫీజులే కడతారా, వాళ్ళ పప్పు బియ్యం ఉప్పులే కొంటారా, ఏం కొంటారు? అయితే ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది. మీరు ఒకవేళ ఉచిత ఆర్టీసీ కొనసాగిస్తున్నామంటున్నారు కదా, సో ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు మొత్తం అన్ని మీరు ఉచితాలు ఇస్తారా? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారో ఆ ఆటో డ్రైవర్ల పిల్లల చదువులు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా? పాయింట్ నెంబర్ 1. తెలంగాణలో ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఎంతమంది ఉన్నారో మరి వాళ్ళ ఆటో ఫైనాన్సులు క్యాబ్ ఫైనాన్సులు కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా? పాయింట్ నెంబర్ 2. తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారో తెలంగాణలో క్యాబ్ డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళకి గ్రాసరీస్ అంటే పప్పులు ఉప్పు బియ్యం ఖర్చు చింతపండు చక్కెర పాలు, సో వాళ్ళ కుటుంబ పోషణ కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా? సో ఈ మూడు భరించినప్పుడు ఉచిత ఆర్టీసీ కొనసాగించండి. లేదా ఈ ఆటో వాళ్ళకి అండ్ అట్లనే ఆటో డ్రైవర్లకు అండ్ అలాగే క్యాబ్ డ్రైవర్స్లకు ఒక జీవితాన్ని చూపించండి. అంటే వాళ్ళ రెవెన్యూని వాళ్ళకి చూపించండి, ఎట్లా వాళ్ళ రెవెన్యూ సంపాదించుకోవాలన్న ఆధారం చూపించండి. పాయింట్ నెంబర్ 1, కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు కానీ క్యాబ్ డ్రైవర్ల పిల్లలకు కానీ ఎడ్యుకేషన్ బాధ్యత మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫీజులు కట్టాలి. కేజీ నుంచి పీజీ వరకు ఆటో డ్రైవర్లకు లేకపోతే క్యాబ్ డ్రైవర్ల పిల్లలను మీరే చదివించాలి. పాయింట్ నెంబర్ 2, వాళ్ళ కుటుంబ పోషణ అంటే గ్రాసరీస్ గ్యాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ గవర్నమెంటే భరిస్తుందా? వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి రోజు తినేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో సో అవన్నీ కూడా గ్రాసరీస్ కాంగ్రెస్ పార్టీయే భరించాలి. పాయింట్ నెంబర్ 2. అండ్ అదే రకంగా వాళ్ళకి ఏమైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ అవసరం ఉంటే అది కూడా కాంగ్రెస్ పార్టీయే భరించాలి. పాయింట్ నెంబర్ 3. సో ఇవన్నీ కూడా అట్లా. అండ్ ముఖ్యంగా వాళ్ళు ఆటోస్ రెంట్కి తీసుకుంటున్నారు, కొంతమంది ఆటోస్ ఫైనాన్స్ తీసుకుంటున్నారు. మరి ఆటోస్ ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళకి ఫైనాన్సులు కాంగ్రెస్ ప్రభుత్వమే కడతదా? కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టాలి. పాయింట్ నెంబర్ 3. లేదు అంటే వాళ్ళందరికీ కూడా కొత్త ఆటోలు ఇప్పియండి. పాయింట్ నెంబర్ 4. మరి ఇవన్నీ చేస్తే గనక ఆటో డ్రైవర్ల జీవితాలు క్యాబ్ డ్రైవర్ల జీవితాలు బాగుపడవు. మరి ఇవన్నీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉందా? ఇవన్నీ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ రెడీగా ఉందా? సో ఈ రోజున వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినప్పుడు మా పరిస్థితి ఏంటి అని మమ్మల్ని అడిగినప్పుడు మా దగ్గర ఆన్సర్ లేదు. సో మా దగ్గర ఆన్సర్ లేదు. మరి ఆన్సర్ ఎవరు చెప్పాలి? ఎవరైతే మహిళలకు ఉచిత ఆర్టీసీ అని చెప్పిండ్రో సో వాళ్ళే ఆటో డ్రైవర్లకు అండ్ అలాగే ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు ఒక దారి చూపించాలి. వాళ్ళ పిల్లల బాధ్యత మీరు మొయ్యండి, వాళ్ళ ఇంటి బాధ్యత మీరు మొయ్యండి. సగటున ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి మినిమం 20,000 అన్న నెలకి ఇస్తారా? నెలకి 20,000 ఆటో డ్రైవర్లకు ఇవ్వండి. మీరే ఆటో డ్రైవర్ ఫ్యామిలీని పెంచి పోషించండి. అట్లాంటప్పుడు గొడవనే ఉండదు. మీకు ఉచిత ఆర్టీసీ కంపల్సరీ ఉండాలి అనుకుంటేనేమో ఈ పని చేయండి, ఉచిత ఆర్టీసీ అసలు వద్దు అని అనుకుంటేనేమో ఈ పని చేయండి. లేదు ఆల్రెడీ మాట ఇచ్చిన మహిళలకు ఖచ్చితంగా ఉచిత ఆర్టీసీ ఉండాలి అనుకుంటే కనుక ఆటో డ్రైవర్ల జీవితాలను ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు మీద పడకుండా వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు కాలేజ్ ఫీజులు కావచ్చు అండ్ అట్లనే వాళ్ళ ఇంటి ఖర్చులు కావచ్చు మెయింటెనెన్స్ కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు ఇంటి రెంట్ కావచ్చు గ్రోసరీస్ కావచ్చు ఆటో ఫైనాన్స్ కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి మీరు ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు మాట ఇవ్వగలుగుతారా అని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీని అండ్ తెలంగాణ గవర్నమెంట్ను నేను ఆటో డ్రైవర్ల తరపున క్యాబ్ డ్రైవర్ల తరపున మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. సో మీరు అవన్నీ కూడా వాళ్ళు చేస్తారంటే మాకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు, లేదా మీరు వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఒక 3-4 డేస్ నుంచి ఆటో డ్రైవర్లు అందరూ ధర్నా చేస్తున్నారు. మీరు ఇంకా వాళ్ళ గురించి వాళ్ళ జీవితాల గురించి వాళ్ళ బతుకుల గురించి మీరు ఆలోచించట్లేదు. సో దయచేసి దీని గురించి ఆలోచించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి కూడా మేము అడుగుతా ఉన్నాము.
ఒకసారి చెప్తా ఉన్నాం, ఏ ప్రభుత్వం అయినా సరే మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఎవరికి సమస్య వచ్చినా వాళ్ళ తరపున స్టాండ్ బై తీసుకొని మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే ప్రశ్నించడం, మాట్లాడడం మా బాధ్యత. సో ఖచ్చితంగా ఆ బాధ్యతను మేము ఖచ్చితంగా నిర్వర్తిస్తాం, అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే అన్న విషయాన్ని. సో దయచేసి మరొకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మరొకసారి మీ అందరు కూడా చెప్తూ, అండ్ ఆటో డ్రైవర్స్కి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి, క్యాబ్ డ్రైవర్లకు కూడా న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని మేము కోరుకుంటా ఉన్నాం.